ఎంత వర్షం పడుతుందో ఇప్పుడు మనం కూర్చున్న కాడ అంత పెద్ద సునామీ అది మీరు అనుకున్నట్టు. ఇక్కడ వర్షం పడుతుంది నిజమైతే అది సునామీ అవుతుంది. అసలు ఏమి కొంచెం కూర్చున్న చోట ఏమైనా వర్షం పడుతుందా? ఏం లేదు. తీవ్రమైన ఎండ ఏమైనా కొడుతుందా? ఏం కొట్టలేదు. అక్కడ కూడా గంతే. అక్కడ కూడా కొంచెం కూడా ఇంపాక్ట్ ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఎండ తీవ్రమైన ఎండ ఉంది, 50 డిగ్రీల ఎండ ఉంది అని మనం భావిస్తే అక్కడ ఏదైనా ఉన్నట్టు భావించాలి. లేదా ఇప్పుడు 20 సెంటీమీటర్ల వర్షం మన మీద కురుస్తుంది అని కనుక భావిస్తే అక్కడ ఏదో ఉందని భావించాలి. సంఘం ఒక సంఘం, పార్టీ కాదు. కేసీఆర్ కూతురుగా కూడా చాలా వాటికి చాలాసార్లు మార్చినాము, చాలా సంఘాలు చాలాసార్లు మార్చినాము. తనకు ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉండబట్టి, దానికి ఒక ఎగ్జిస్టెన్స్ ఉండబట్టే కదా దాని పేరు ఐడెంటిఫై చేసినారు. తనకు మొదటి నుంచి కూడా కొద్దిమంది ఉన్నారు ఆ జాగృతి సంస్థలో ఉన్న వాళ్ళు పనిచేస్తున్నారు. గతంలో అట్లా చేసినారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. తీవ్రమైన సమస్య వస్తుంది, దానివల్ల ఏమైనా ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు తప్పకుండా ఆలోచిస్తుంది పార్టీ. మస్తు ఈ దేశంలో ఎవరికైనా పార్టీ పెట్టుకునే హక్కు ఉంది, పార్టీని బంద్ చేసుకునే హక్కు కూడా ఉంది. ప్రజలు ఆదరిస్తారా ఆదరించరా ప్రజల ఇష్టం. ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా, ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేంది పోతే. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏమైంది, తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది? ఇటువంటి దుర్మార్గుల వల్ల కాదా వచ్చింది? ఆలోచన చేసుకోవాలి కదా. అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, రేటు పడితే మాట్లాడతామంటే తోలు తీస్తాం చెప్తున్నాను నేను. గీత గీసుకుంటాం బిడ్డ. మీరు ఒక్క కమెంట్ పెడితే మేము 10 చేస్తాం. ఏది పడితే అది మాట్లాడచ్చు సోషల్ మీడియాలో అనుకుంటూ చూసుకుంటూ ఊరుకుంటున్నా. పెద్దసారి దగ్గరికి వచ్చినాక ఇక కాంప్రమైజ్ అయ్యేది ఏం లేదు. ఘోష్ కమిషన్ వేసిన రోజే నేను చెప్పిన ఎందుకు రియాక్ట్ కాలేదు పార్టీ అని అడిగిన ఆ రోజు. నిన్న సిబిఐ ఎంక్వైరీ వేస్తున్నా అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్తే తెలంగాణ బంద్ కాలియద్దా, బగ్గు మనొద్దా తెలంగాణ? ఎట్లా మాట్లాడతారు? నిజంగానే మనిషి అవినీతి అయితే, నిజంగానే మనిషి డబ్బులు తినోడైతే వేరు మాట. ఆయనకు తిండి మీద కూడా ధ్యాస ఉండదా బాబు?